హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నానండి. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మా పిన్ని చెప్తున్నారు ఎలా కట్ చేయాలో ఏంటో అనేది. నేను నా బ్లౌజ్ మీదే కటింగ్ చేయడం నేర్చుకుంటున్నాను. నాతో పాటు బ్లౌజ్ కటింగ్ మీరు కూడా నేర్చుకోండి. అలాగే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బ్లౌజ్ని కొలుచుకోవాలి. చేతుల కింద వైపు నుంచి వెడల్పు ఎంత ఉందో చూసుకొని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని బ్లౌజు ఎంత వెడల్పు ఉందో ఇలా కొలుచుకొని మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని మళ్ళీ ఇలా మడత పెట్టుకొని ఈ మడత మన వైపు ఉండేలాగా పెట్టుకొని ఇప్పుడు బ్లౌజు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. కింద వైపు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు అయితే 15 ఉంది. ఖర్చులతో పాటు 16 కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇలా మడత పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా, ఖర్చుకి చిన్న క్లాత్ ఎక్స్ట్రా వదులుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇది నెక్ భాగం. బ్లౌజ్తో ఇలా కట్ చేసుకోవచ్చు. చేతుల వైపు కూడా ఇలా మార్క్ చేసుకొని ఖర్చు వైపు పొడవు చూసుకొని మార్కింగ్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. టేప్ లేకుండా, టేప్ అంతలాగా అవసరం లేదు. ఆది బ్లౌజ్తోనే ఇలా కట్ చేయడం నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఓపెన్ వైపు మన వైపు పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు కాజాల పట్టీ వైపే పెట్టాలి. ఇలా చేతుల వైపు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడు బ్లౌజ్ పొడవు కొలుచుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో ఇలా మార్క్ చేసుకొని అందులో 2.5 ఇంచెస్ తగ్గించుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే షేప్ బెల్ట్ వస్తుంది కదా, దానికి 2.5 ఇంచి మార్క్ చేసుకోవాలి. ఇలా చూడండి. బ్యాక్ పార్ట్ క్లాత్ ఉంది కదా, అది పెట్టి కూడా అలా మార్క్ చేసుకోవచ్చు. దాని అలా పెట్టుకొని 2.5 ఇంచీలు తగ్గించి ఇలా మార్క్ చేసుకొని కట్ చేయడం నాకు సరిగా రాలేదని మా పిన్ని కట్ చేస్తున్నారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వీడియోని చూడండి కంప్లీట్గానా. ఇప్పుడు షేప్కి బెల్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడు ఖర్చు వైపు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది బ్లౌజ్ పీస్ కాబట్టి లైనింగ్ కట్ చేస్తున్నది. ఫస్ట్ మనం క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ ఇది హ్యాండ్స్కి ఇది ఇలా మార్క్ చేసుకోవాలి. కుర్చీలు వస్తాయి, అందుకని చిన్నది ఇలా పైకి పెట్టి కట్ చేసుకోవాలంట. హ్యాండ్స్కి అయితే మనకు రెడీ అయిపోయినాయి. ఇలా అక్కడ కుట్టు వస్తుంది. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఈ మిగిలినవి ఉక్సుల పట్టీకి, కాజాల పట్టీ, ఇంకా మెడవైపు అతకడానికి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.